హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 117. రుద్ర వార్నింగ్కి నవ్వుతూ, అవునా, ఏం చేస్తారు శ్రీవారు అంటూ అతని వైపు తిరిగి రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి రెచ్చగొట్టేలా కవ్విస్తూ చూసింది శివాని. రుద్ర ఆమె నడుం మీద చీరని తప్పించి డైరెక్ట్గా తన నడుం పట్టి మీదకు లాక్కుని సైడ్ స్మైల్తో, ఏం చేస్తానో చెప్పను బేబీ, చూపిస్తాను చూడు అంటూ శివాని రియాక్ట్ అయ్యేలోపే తన పెదాలని అందుకున్నాడు రుద్ర. శివాని బెట్టు చూపిస్తూ రుద్రని దూరం జరపాలని చూసింది. కానీ రుద్ర ఆమె చేతిని పట్టి వెనక్కి మడిచి మరింత గాఢంగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు. పేదాల సయ్యాట ముగించి నాలుకతో యుద్ధం మొదలుపెట్టాడు. ఆ ముద్దుకు కరిగి తన బెట్టొదిలి ఇష్టంగా జతకలిపింది శివాని. ఊపిరి భారమైన వేళ తన ఊపిరిని ఆమెకి అందిస్తూ తన చేతుల్ని వదిలి శివాని వీపు మీదకి చేతిని పోనిస్తూ తన బ్లౌజ్ థ్రెడ్ లాగేసిన అతను ఏ ఆచ్ఛాదనాలైనా మీ వీపు మీద అరచేతితో తడుముతూ తమకం ఆపుకోలేక శివాని పెదాల మీద పంటిగట్టు పెట్టాడు. అని నొప్పికి చిన్నగా సౌండ్ ఇస్తున్న శివాని పెదాలొదిలి తన కంఠం మీద పెదవులు నిలిపి తన పైటకి ఉన్న పెన్ తీసి పక్కన పడేసి మెల్లగా తన్ని బెడ్ మీదకి చేర్చి తన మీద కొరిగాడు రుద్ర. సిగ్గుతో కళ్ళు మూసుకున్న శివానీని చూసి ఏయ్ అని చిన్నగా ఇంటెన్స్డ్ వాయిస్తో పిలిచాడు. అంది కానీ కళ్ళు తెరవలేదు శివాని. ఓపెన్ యూర్ ఐస్ బేబీ అంటూ మత్తుగా చెప్తూ ఆమె బయట తీసి పక్కన పడేశాడు. అంటున్నా తనని ఒకసారి నన్ను చూడవే అని రిక్వెస్ట్గా చెప్పడంతో మెల్లగా కళ్ళు తెరిచింది శివాని. నీకు ఇబ్బంది లేదు కదా అని భార్య పర్మిషన్ కోసం చూశాడు రుద్ర. శివాని నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసుకుని కూర్చుని లేదంటుంటే తర్వాత నొప్పనవు కదా అంటూ డౌట్గా అడిగాడు రుద్ర శివానీని. లేదంటూ తల అడ్డంగా ఊపింది శివాని. రుద్ర నవ్వుతూ కిందకు జారి ఆమె పొత్తి కడుపు మీద నుండి తన బేబీకి ముద్దులు పెడుతూ శివాని వైపు మరోసారి చూశాడు పర్మిషన్ కోసం. నవ్వుతూ తననే చూస్తున్న శివానీని చూశాక పైకి వచ్చిన రుద్ర మరొకసారి ఆమె పెదాలను అందుకుని మెల్లగా తనని ఆక్రమించుకుంటూ జెంటిల్గా తనని డీల్ చేశాడు రుద్ర. ప్రెగ్నెంట్ మూలంగా చబ్బీగా మారిన తనని ఇష్టంగా చూస్తూ ముద్దులతో ముంచెత్తుతూ, ఇంత అందంగా ఉన్నావేంటే, నిన్ను చూస్తున్న ప్రతిసారి నాకు కొత్తగానే కనపడతావు అంటూ తన ఎదపరువాల మధ్య మొహం అద్ది అక్కడే కాసేపు ఉండిపోయాడు. సిగ్గుతో అతని తలని అదుముకుని, నువ్వు చూపించే ప్రేమ కూడా నాకు అలాగే ఎప్పుడూ కొత్త అనుభూతినిస్తుంది రుద్ర అంటూ చిన్నగా చెప్పింది శివాని. రుద్ర తలెత్తామె కళ్ళలోకి చూసి నవ్వుతూ, నిజమా అన్నాడు. అవునన్నట్టు తలూపి శివాని మెడవంపులో ముద్దు పెట్టిన రుద్ర ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న వలువల్ని ఒక్కొక్కటి తప్పిస్తూ పూర్తిగా తన మీదకు చేరి తనతో ఇష్టానికి మించిన ప్రేమని చూపిస్తూ ఎక్కడ తనకి ఇబ్బంది రానివ్వకుండా ఆమెని ఇష్టంగా తనలో కలిపేసుకున్నాడు రుద్ర. తనలో ఇంత ఓపిక సహనం ఉన్నాయని అతనికి కూడా ఫస్ట్ టైం అనిపించింది. బాధ్యత ప్రేమ ఎలాంటి వాడినైనా నెమ్మదిగా మార్చేస్తుంది అనిపిస్తుంటే అతనికి నవ్వొచ్చింది. శివానీని హత్తుకుని, నువ్వు నా లైఫ్లోకి రావడంతో నాలో ఉన్న వేరియేషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయే అన్నాడు రుద్ర. ఏం వచ్చాయంటే ఇప్పుడు అంటూ అతని ఎద మీద పడుకుంది శివాని. మన ఫస్ట్ నైట్ నుండి ఇలా నేను ఎప్పుడైనా నెమ్మదిగా నీతో ప్రవర్తించానా అంటూ సూటిగా తనని చూశాడు రుద్ర. శివాని సిగ్గుపడుతూ, లేదు, ఈరోజు నీలో ఆ దూకుడుతనం లేదు, అంటే నా కోసం మన బేబీ కోసం మారావు కదా అంటూ అతని ఎద మీద ముద్దు పెడుతూ, లవ్ యూ రుద్ర, నాకు రోజు రోజుకి నీ మీద ప్రేమ పెరిగిపోతుంది అంటూ నవ్వింది శివాని. నాకు మంచిదే కదే అంటూ రుద్ర కూడా నవ్వి తన ఫోర్ హెడ్ కిస్ చేసిన రుద్ర వైపు చూస్తూ, కానీ నీకు ఇలా ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అని డౌట్గా అడిగింది శివాని. ఎవరు చెప్పరే, నేను ఇలా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, నా సంతోషం నీకు కనపడ్డం లేదా అని నవ్వుతూ అడిగాడు రుద్ర. రుద్ర కళ్ళల్లోకి చూస్తూ అతని ఆనందం చూసి, పిల్లలు వస్తే ఇలా మారిపోతారేమో కదా భర్తలు అంటూ ఆ మాట మధ్యలోనే ఆపేస్తూ, అందరూ కాదు, నువ్వు మాత్రమే అంది శివాని వాసు సురేఖల లైఫ్ గుర్తుకు రాగానే. రుద్రకి కూడా ఆమె ఆలోచన అర్థమై, నువ్వు డల్ అవ్వకు,
అక్క లైఫ్ కూడా కళ్యాణ్ గారితో ముడిపడితే అక్కని ఆయనే సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు అన్నాడు. నిజమే, కానీ వదిన చాలా మొండిగా ఉంది రుద్ర అంది శివాని. ఆ మొండితనం కూడా కరుగుతుందిలే ఏదో ఒకరోజు అన్నాడు రుద్ర. శివాని అవునని తల ఊపి ఇక పడుకో అన్నాడు. శివాని నుదుటిన ముద్దు పెట్టిన రుద్ర కబుర్లు చెప్తుంటే వింటూ అలసటతో అలాగే నిద్రపోయింది ఆమె కూడా. రుద్రకి నిద్ర దూరమైంది. సురేఖ గురించి ఆలోచిస్తూ ఏదో ఒకటి చేసి ఆ పసి వాళ్లకు సంతోషాలని ఇవ్వాలి. అందుకు అక్క కూడా సిద్ధం కావాలి. ఏం చెప్తే అక్క వింటుంది అని ఆలోచిస్తూ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకున్నాడు రుద్ర. విశాల్ కార్కి సడన్గా అడ్డొచ్చింది ఒక అమ్మాయి. తనను గుద్దేయబోయి చివరి క్షణంలో పక్కకు తప్పించి రోడ్ కిందకి కారు వదిలేశాడు. డౌన్లోకి కొంత దూరం వెళ్ళి అప్పుడాగింది కార్. కోపంగా కార్ దిగి రోడ్ మీదకొచ్చాడు విశాల్. ఆ అమ్మాయి తల పట్టుకుని అక్కడే ఓ సైడ్లో కింద కూర్చుని కనబడగానే అతనిలో కోపం కాస్త తగ్గింది. ఏమైంది అమ్మాయికి అనుకుంటూ తన దగ్గరకు వెళ్ళాడు విశాల్. హలో మిస్, ఏమైంది అన్నాడు విశాల్. తల తిరుగుతుంది, వాటర్ కావాలి అంటూ చిన్నగా లో వాయిస్తో అడిగింది ఆమె. సరే తెస్తానాగండి అంటూ ఆగున్న తన కార్ దగ్గరకు పరుగున వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి ఆమెకిచ్చాడు విశాల్. వాటర్ తాగి కాసేపు అలాగే కూర్చున్నామెని అలాగే చూస్తూ నిలబడ్డాడు విశాల్. ఈ అమ్మాయిని చూస్తుంటే ఎవరో బాగా డబ్బున్న అమ్మాయిలాగే ఉంది. ఏమైందని ఇలా రోడ్ మీద ఒంటరిగా ఉందనుకుంటూ తనని పరిశీలనగా చూశాడు. చేతిలో ఫోన్ కానీ పర్స్ కానీ ఒంటి మీద ఏ ఆర్నమెంట్ కానీ లేకపోయినా కాస్ట్లీ బ్రాండెడ్ డ్రెస్ వేసుకుంది. ఎవరు నువ్వు, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఆమె పక్కన నిలబడ్డాడు విశాల్. అప్పుడు చూసింది కావ్య అతన్ని. అవును, అక్కడ ఉంది కావ్యనే. కావ్యకి విశాల్ చూడటానికి మంచివాడిలా ఉన్నాడనిపించి ప్లీజ్ మీ ఫోన్ ఉంటే ఇస్తారా, మా డాడ్కి ఫోన్ చేసి రమ్మంటాను అని కాస్త ఇబ్బందిగా అడిగింది కావ్య. సరే ఇస్తాను, కానీ ఏం జరిగిందో చెప్పలేదు అని కన్సర్న్గా అడిగాడు విశాల్. నేను ఈ ఊరికి కొత్తండి, వస్తుంటే దారిలో ఆ అమ్మాయి లిఫ్ట్ అడిగితే లేడీనే కదా అని లిఫ్ట్ ఇచ్చాను. కొంత దూరం రాగానే తను నా పీక మీద కత్తి పెట్టి నా వాలెట్తో పాటు నా చైన్ లాక్కుని నా కార్ తీసుకుని వెళ్ళిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకున్న కావ్యని జాలిగా చూస్తున్న విశాల్, అవి పోతే పోయాయిలండి, మిమ్మల్ని ఏం చేయలేదు కదా, అదే చాలు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, దొరికితే దొరుకుతాయి లేదంటే వదిలేయండి అని అతను చెప్పగా కావ్య బాధగా ఆ చైన్ మా అమ్మ జ్ఞాపకం, తను లేకపోయినా ఆ చైన్ నా దగ్గరుంటే మా అమ్మే నాతో ఉందనే ఫీలింగ్ ఉండేది అంటూ ఏడుస్తున్న కావ్య మీద జాలేసింది విశాల్కి. హే కమాన్, బీ ప్రాక్టికల్ మిస్, నువ్వేడ్చినంత మాత్రాన పోయింది తిరిగి రాదు కదా. ఇదిగోండి ఫోన్, మీ నాన్నకి ఫోన్ చేసి మీ వాలెట్లో ఏమైనా బ్యాంక్ కార్డ్స్ ఉంటే వెంటనే బ్లాక్ చేయించమని చెప్పండి అని సలహా ఇచ్చాడు విశాల్. కావ్య తల ఊపి అతని ఫోన్ తీసుకుని తండ్రికి కాల్ చేసి ఆయనకి విషయం చెప్పి తను ఉన్న లొకేషన్ కూడా చెప్పింది. ఓకే, నువ్వు భయపడకు తల్లి, ఆ అబ్బాయికి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా అని జనార్దన్ గారు చెప్పగానే కావ్య విశాల్కి ఫోన్ ఇచ్చింది. హలో అంకుల్, చెప్పండి అనగానే, బాబు నేను వచ్చేసరికి ఎంత లేదన్నా ఈ ట్రాఫిక్లో గంట పడుతుంది, ప్లీజ్ నేను వచ్చే వరకు మా అమ్మాయి దగ్గర ఉండగలరా అని రిక్వెస్ట్ చేశారు ఆయన. విశాల్కి వర్క్ ఉన్నా కానీ ఆడపిల్లను అలా వదిలేయలేక సరే ఉంటాను, తొందరగా రండి అంటూ ఫోన్ కట్ చేసిన విశాల్ కావ్యని చూసి ఇక్కడే ఉండండి, నా కార్కి ఏమైందో చూసొస్తాను అంటూ విశాల్ తన కార్ని చూడడానికి వెళ్ళాడు. కార్ కండిషన్ బాగానే ఉంది అని ఊపిరి తీసుకుని దాన్ని రోడ్ మీదకి తెచ్చి సైడ్లో ఆపిన విశాల్ ఉషకి ఫోన్ చేసి తను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు కాలేజ్ నుండి జాగ్రత్తగా ఫ్లాట్కి వచ్చేయని చెప్పాడు. కావ్య ఇంకా అదే మూడ్లో ఉండడం చూసి మీ పేరేంటి, ఏం చదువుతున్నారు అని అడిగాడు విశాల్. నా పేరు కావ్య, నా స్టడీస్ కంప్లీట్ అయిపోయి మా నాన్న నేను ఇక్కడ కొత్తగా కంపెనీ రన్ చేస్తున్నాం అని చెప్పిన కావ్య రుద్ర కంపెనీ పేరు చెప్పలేదు. అన్నోన్ పర్సన్ దగ్గర తన డీటెయిల్స్ ఎందుకు అని కావ్య చెప్పలేదు. నైస్ నేమ్ కావ్య, నా పేరు విశాల్, నేను కూడా కొత్త కంపెనీ స్టార్ట్ చేశాను, ఇది నా కంపెనీ డీటెయిల్స్, ఫ్రీ ఉన్నప్పుడు రావచ్చంటూ విశాల్ ఆమెని ఆహ్వానించాడు. అతనితో కాసేపు మాట్లాడిన తర్వాత విశాల్తో
కంఫర్ట్గా ఫీల్ అయిన కావ్య బాగానే మాట్లాడింది. సార్, ఆ రుద్ర వైజాగ్ వస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు గిరీష్ అసిస్టెంట్. ఓకే అని తనని పంపేసిన గిరీష్ కౌశల్ రూమ్కి వెళ్ళి అతని ముందు కూర్చుని, నీకొక గుడ్ న్యూస్ అల్లుడు, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఆ రెజీనా ఆ ఇంట్లో పని మనిషిగా ఎంటర్ అయింది అంటూ ఆనందంగా చెప్పాడు. అవునా, గుడ్ న్యూస్ మావయ్య. అయితే మన పని తొందరలోనే పూర్తవుతుంది. నా బేబీ నా దగ్గరకు వచ్చేస్తుంది కదా మావా అని ఆశగా అడిగాడు కౌశల్. తప్పకుండా, నువ్వనుకున్నది అవుతుందల్లుడు. నీకోసం ఏదైనా చేయడానికి నేనున్నాను కదా అని గర్వంగా చెప్పిన గిరీష్, నేను ముంబై వెళ్తున్నాను, 3 రోజులు రాను, నువ్వు రెస్ట్ తీసుకోవాలడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కౌశల్కి శివానీని ఎప్పుడెప్పుడు చూస్తానా అనుంది. ఈ రెజీనా నా పని తొందరగా చేసేస్తే ఎంచక్క ఈసారి నా బేబీని ఎవరూ కనిపెట్టలేని చోటికి తీసుకుపోతానని సంబరంగా అనుకున్నాడు కౌశల్. రుద్ర కాఫీ తాగుతూ హాల్లో ఫర్నిచర్ తుడుస్తున్న రెజీనాని చూసి నొసలు ముడివేసి, శివ, ఎవరితను, కొత్తగా ఉంది అని డౌట్గా అడిగాడు రుద్ర. నిన్న పని కావాలని చాలా బ్రతిమాలింది రుద్ర. మావయ్య జాలిపడి పనిలో పెట్టుకోమన్నారు. ఎటూ వదిన ఇప్పుడే పని చేయకూడదని నేనొక్కదాన్ని చేయలేను కదా అని పెట్టుకున్నానంది శివాని. తనని ఎక్కడో చూసానే అని రెజీనా వంకే చూస్తున్న రుద్రని చూసి, ఎందుకు ఆమెను అలా చూస్తున్నావు రుద్ర అంది శివాని. తనని నేను ఇంతకుముందు చూశాను, అది ఎక్కడని ఆలోచిస్తున్నా. ఎస్, తను మొన్న నా కార్ కింద పడబోయింది. ఏ అమ్మాయి, ఇలా రా అని పిలిచాడు రుద్ర తనని. రెజీనా భయంగా అక్కడికొచ్చింది. నువ్వు మొన్న కూడా నా కార్ కింద పడబోయావు కదా అని సీరియస్గా అడిగాడు రుద్ర. అవును సార్, ఆ రోజు కూడా ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని వెతుకుతూ వచ్చి కళ్ళు తిరిగి పడబోయాను అని బాధ నటిస్తూ చెప్పింది రెజీనా. సరే, జాగ్రత్తగా పనిచేసుకో. అలాగే నీ ఆధార్ కార్డు ఏదైనా ఉంటే తెచ్చివ్వు. ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం నేరం అన్నాడు రుద్ర. రుద్ర మాటలకు ఆమె, అలాగే సార్, నేనే వచ్చేటప్పుడు రేపు తీసుకొస్తాను అని వినయంగా చెప్పింది. సరే వెళ్ళు అన్నాడు రుద్ర. ఆమె అమ్మయ్య అనుకుని వెళ్ళిపోయింది. శివ, నువ్వెక్కువ పని పెట్టుకోకు. ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నా. పనిలో పనిగా వరాలు సుబ్బుని కూడా ఇక్కడికే తీసుకొస్తాను. అక్కకి పూర్తిగా నయమయ్యే వరకు తనతో ఏ పని చేయించుకు అన్నాడు రుద్ర. దానికి శివాని, సరే రుద్ర, నువ్వు వైజాగ్ వెళ్తున్నావని నాతో చెప్పలేదే అంది. ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తానే, పిల్లల్ని డ్రైవర్ తీసుకొస్తాడు. నువ్వు లంచ్ తినిపించిరా, జాగ్రత్త. కార్ దిగి ఎక్కడికి వెళ్ళకు. ఏదైనా కావాలన్నా కూడా ఎవరో ఒకరిని పంపి తెప్పించుకో, లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో, సరేనా అంటూ శివానీని దగ్గరకు తీసుకుని జాగ్రత్తలు చెప్పాడు రుద్ర. రుద్ర, ఇది హాల్, ఎవరైనా చూస్తారు వదులు అని బిడియంగా అంది శివాని. అతడు నవ్వుతూ, ఎక్కడైనా నువ్వు నా పిల్లనివి కదే, రూమ్లోకి పద, నీతో పనుందంటూ అల్లరిగా కన్ను కొట్టాడు రుద్ర. ఇప్పుడు రూమ్లో నీకేం పని అని సిగ్గుపడుతూ అడిగింది శివాని. ఇక్కడైతే ఎవరో ఒకరు వస్తారంటావు కదే, అందుకే రూమ్లో అయితే ఎవరూ రారు కదా అంటూ ఆమెని ఎత్తుకున్నాడు రుద్ర. రుద్ర, ఏంటిది, దించు స్వామి, నేను వస్తానంటూ ఎవరైనా చూస్తారేమోనని కంగారుగా చుట్టూతా చూసింది శివాని. నువ్వు నడిచి పనిచేసి అలసిపోతావు బేబీ, అందుకే నీకు శ్రమ తగ్గిస్తున్నా అంటూ లిఫ్ట్లో ఆమెని రూమ్కి తీసుకెళ్లాడు రుద్ర. చాటుగా వాళ్ళని చూస్తున్న రెజీనా క్లోజ్గా ఉన్న వాళ్ళ పిక్స్ తీసి గిరీష్కి పంపింది. వాటిని వెంటనే అతను కౌశల్కి సెండ్ చేశాడు. శివానీని రుద్ర ఎత్తుకోవడం, ఆమె సిగ్గుపడడం చూస్తున్న కౌశల్ కోపంతో రగిలిపోయాడు. శివ, వాడిని నువ్వు యాక్సెప్ట్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకు నీకు నా ప్రేమ కనబడడం లేదు? నువ్వు నాకు మాత్రమే సొంతం. వాడిని చంపి నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను అంటూ అక్కసుగా తన ఫోన్లో కనపడుతున్న రుద్ర పిక్ మీద కసికసిగా గోటితో గీరాడు కౌశల్. ఫోన్ స్క్రీన్ పోవడం తప్ప యూజ్ లేదని తెలియదు కదా ఆ బుర్ర తక్కువ మూర్ఖుడికి. రుద్రని తానేమీ చేయలేనని కౌశల్ రియలైజ్ అవ్వలేదు. ఆవేశం, ఆలోచన జ్ఞానం చంపేస్తుందంటారు కదా. ఉన్మాదైన కౌశల్ లాంటి వాళ్ళు నిజాలను ఒప్పుకోరు. శివాని నెత్తుకుని రూమ్లోకి వచ్చిన రుద్ర ఆమెని బెడ్ మీద దించి తన మీద చేరి ముద్దు పెడుతుంటే శివాని రుద్ర నాపుతూ, నైట్ అంతా నన్ను నిద్రపోనివ్వలేదు, ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టుకు అంటూ సిగ్గుపడింది. అరే, నేను ఊరెళ్తున్నా కదే, నైట్ వరకు నీకు దూరంగా ఉండాలంటే నాకు ఎనర్జీ కావాలా వద్దా
అని ఫుల్ రొమాంటిక్ మూడ్లోకి మారిన రుద్ర శివాని పెదాలను అందుకుని డీప్గా కిస్ చేస్తూ శివాని ఫేస్లోకి చూసి క్రిస్ బ్రేక్ చేసిన రుద్ర, ఏంటి ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావంటూ ఆమె నుదుటిపైన మెడ మీద పట్టిన చెమటలు చూస్తూ కంగారుగా అడిగాడు. శివాని రుద్రను పక్కకు జరిపి బలంగా ఊపిరి తీసుకుంటూ, నీవు దూకుడు తెలిసి భయం వేదా అంటుంటే రిలాక్స్ అయిన రుద్ర నవ్వుతూ ఆమె పైట చెంగు తీసి శివానికి పట్టిన చెమటలు తుడిచి, అందుకు భయపడ్డావా, ఇప్పుడు నీ భయాన్ని నిజం చేయంలే, ఇప్పుడు ఓన్లీ టిఫిన్ స్నాక్స్ మాత్రమేలే, ఫుల్ మీల్స్ నైట్కి చేస్తానని అల్లరిగా కన్ను కొట్టిన రుద్ర ఆమె పొట్ట మీద ముద్దు పెట్టి, టేక్ రెస్ట్ బేబీ అని తన బేబీకి చెప్పి పైకి జరిగి మరోసారి శివాని పెందాలని అందుకుని కిస్ చేశాక వదిలి పైకి లేచాడు రుద్ర తనని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.